హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం నోటికి రుచిగా కారం కారంగా సూపర్ టేస్ట్తో ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గుడ్డు అంటే దాదాపు అందరికీ ఇష్టమే. అలాంటిది వెల్లుల్లి కారం ఫ్లేవర్తో కలిస్తే ఆ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నేను చూపించబోయే విధంగా ఒకసారి చేసి చూస్తే మీకు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మన స్పెషల్ వెల్లుల్లి కారం మసాలా తయారు చేసుకుందాం. దానికోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 యాలుక్కాయలు, 1/2 అంగుళం దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీకు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసిన దానికన్నా రోలులో దంచితే వచ్చే ఫ్లేవర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు ఇందులోకి సుమారు 15 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దంచుకోవాలి. అంతే, మన స్పెషల్ వెల్లుల్లి కారం మసాలా రెడీ అయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి. ఇంకా మనం మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందని గుర్తుంచుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం మసాలాను వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చే అరోమా మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 6 గుడ్లను నేరుగా పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లు వేసిన వెంటనే అస్సలు కలతిప్పకండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. అలా ఉడికిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్పు, గుడ్లను స్క్రాంబుల్ చేసినట్టు పూర్తిగా కలపకండి. వైట్, ఎల్లో 2 విడిగా ఉండేలా ఉడికిస్తేనే అసలు రుచి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే మెల్లగా కలిపి కొద్దిగా కొత్తిమీర చల్లి మరో 2 నిమిషాలు ఉడికించాలి. లాస్ట్లో ఉప్పు కారాలు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం ఉప్పు తగ్గినట్లు అనిపించింది, సో నేను యాడ్ చేసుకున్నాను. అంతే అండి, చేసుకోవడం ఎంత సింపుల్ అండ్ ఈజీనో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది మీకు ఎగ్ తింటున్నట్టుగా కాక ఫ్లేవర్తో కలిపిన మీట్ని తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నోటికి రుచిగా కారంగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా చేసుకొని తినండి. తిన్నాక వారం రోజులు దీని టేస్ట్ మీ నాలుక మీద తాండవం చేస్తుంది. నమ్మండి, దీనిని వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్. నేను చూపించే అన్ని రెసిపీస్ కూడా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, ఎవరైనా చేసుకోగలిగేలా ఉంటాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకున్న తర్వాత మీరే చెప్తారు కమెంట్ సెక్షన్లో, అక్క ఇది చాలా బాగుంది అని. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారా? నచ్చిందా? ఎందుకు ఆలస్యం, త్వరగా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా చూడాలంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.